3 నెలల్లో 400 కోట్లు కొట్టేయడమే టార్గెట్. అందుకోసం పోలీసుల్ని, రెవెన్యూ అధికారులనే వాడుకున్నాడు. 1,00,000 పెట్టుబడికి ప్రతి నెల వేలలో రిటర్న్స్ ఇస్తామని ఆశపెట్టి జనం నుంచి 78 కోట్లు కొట్టేసి పరారయ్యాడు. కావలిలో ప్రజలకు పంగనామం పెట్టిన సుభాని కోసం ఖాకీలు వేటాడుతున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో భారీ మనీ స్కామ్ వెలుగు చూసింది. ప్రజల నుంచి 78 కోట్లు వసూలు చేసి మహబూబ్ సుభాని అనే వ్యక్తి పరారయ్యాడు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు పెద్ద సంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ముసునూరులో మహబూబ్ సుభాని ఏడాదిన్నర నుంచి అనంతర్ధ అసోసియేట్స్ పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కొందరు పోలీసులు అతనితో చేతులు కలిపి జనం నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పోలీసుల ఏజెంట్లుగా వ్యవహరించారు. మొదట్లో 2 తహసీల్దార్లు, సీఐ, డీఎస్పీ ర్యాంక్ పోలీస్ అధికారులు పెట్టుబడులు పెట్టి కోట్లలో రాబట్టుకున్నారు. మహబూబ్ సుభాని పరారైన విషయం తెలిసి బాధితులు అతడి ఆఫీస్కు క్యూ కట్టారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి బంగారు ఆభరణాలు అమ్మి డబ్బు కట్టామంటూ వాపోతున్నారు. సార్ ఇతను ఫస్ట్ క్లాసులు నిర్వహిస్తానని చెప్తాడు సార్. 3 నెలలకు 15,000 లెక్కన తీసుకుంటాడు డబ్బులు. మన క్లాసులకి స్టార్ట్ అయిన తర్వాత క్లాసులు ఈవినింగ్ 4 to 5 క్లాసులు చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళని ప్రాక్టీస్కి పిలుస్తాడు. ప్రాక్టీస్కి పిలిచిన తర్వాత వాళ్ళని మీరు డబ్బులు తెచ్చుకొని నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, నేను మీకు రిటర్న్స్ బాగా ఇస్తానని చెప్పి చెప్తాడు. అప్పుడు అలాగ నమ్మి ప్రజలు ఫస్ట్ నెలలో రిటర్న్స్ బాగా రావడంతో అతన్ని పూర్తిగా నమ్మేసి లక్షలు తెచ్చి పెట్టేశారు సార్. లక్షలు తెచ్చి పెట్టేసిన అతన్ని ఏజెంట్గా మార్చుకుంటున్నాడు సార్. అతను ఏజెంట్గా మార్చుకొని అతనికి కమిషన్ బేస్డ్గా 2% కమిషన్ ఇస్తానని చెప్పి మోసం చేసే రీతిగా ఈ పని అంతా జరిగింది సార్. లక్షలు కాదు సార్, కోట్ల రూపాయలు పెట్టారు ఇక్కడికి తెచ్చేసి. కేసు పెట్టాను సార్. నేను వెళ్ళి ఎమ్మెల్యే గారు కేసు పెట్టమని చెప్తే కేసు పెట్టాను సార్. కేసు పెడితే 57 లక్షలు కట్టున్నాను సార్. 14 లక్షలు రిటర్న్ వచ్చింది సార్. అంతే సార్, అంత మించి ఇంకొక రూపాయి కూడా రాలేదు సార్. ₹1,00,000 పెట్టుబడి పెడితే ప్రతి నెల 6,000 రిటర్న్స్ ఇస్తూనే ఉంటామని ప్రచారం చేసి ఏడాదిన్నరగా వసూలు కొనసాగిస్తున్నారు. 3 నెలల్లో 400 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కావలిలో పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతోంది. ప్రభుత్వం 3,600 కోట్లను రైతులకు పరిహారంగా ఇవ్వబోతోంది. మరోవైపు వరి దిగుబడులపై రైతులకు 500 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకుని 400 కోట్లు వసూలు చేయాలని సుభాని గ్యాంగ్ టార్గెట్ గా పెట్టుకుంది. 2 నెలల క్రితమే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు మరో 2 మంత్రులు సైతం ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. అయినా పోలీస్ శాఖ పరువు పోతుందని ఎస్పీ నిర్లక్ష్యం వహించినట్లు విమర్శలు వస్తున్నాయి. గుంటూరు నుంచి వచ్చామని చెప్పారు. పాప పుట్టి 3 నెలలు. పాపను చూసుకుంటా మమ్మల్ని మా కూతురు అని నమ్మించి డబ్బులైతే బాగానే కట్టించారు సార్. నిన్నటి దాకా నమ్మి 25 లక్షల దాకా పెట్టాం సార్. మా బంధువులు, మా చుట్టాలు, మా సీతారాం పరం అయితే అక్కడి నుంచి వచ్చి కూడా కట్టారు సార్. నిన్నటి దాకా అమ్మమ్మ తాత అని నమ్మాం సార్. మేము పిల్లలు మేమంతా. అది పుట్టి 3 నెలలకు వచ్చారు వాళ్ళు. దాన్ని చూసి వెళ్ళిపోయారు సార్. వరుసలు కలిపారు. నేను కూతుర్ని అన్నారు, దాని మనవరాలని అన్నారు. నమ్మించి ఎన్నో డబ్బులు కట్టారు సార్. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. అంటే ఇంకేం చేసేది లేదు సార్. దాని మీద ఊరేసుకొని చచ్చిపోవడమే. ఇంకైతే ఏం లేదు, మా దగ్గర ఏం లేదు. మొన్నే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 5 లక్షలు పెట్టి బాగా చేయించుకొని వచ్చా. వస్తే 1 రూపాయి వస్తే ఆ బాకీలు కట్టుకుందాంలే అనుకున్నాను. ఈ నెట్ చేస్తాడు. అది కూడా జనవరి నెలలోనే కట్టాం. ఫస్ట్ నుంచి మేము ఎక్కువ కట్టలా. 2 లక్షలు 3 లక్షలు కట్టుకుంటా అవి వచ్చేసాయి కదా నమ్మకంతో కట్టాం సార్. మహబూబ్ సుభానీపై గతంలో పూణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మనీ స్కామ్లు, ఆర్థిక మోసాలు చేసినట్లు కేసులున్నాయి. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. కొందరు పోలీస్ అధికారులే అతన్ని కాపాడుతున్నట్లు ఆరోపణలున్నాయి.